హైదరాబాద్ మోతీనగర్లోని జీపీఎన్ కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. అండర్ గ్రౌండ్ కేబుల్స్ భారీగా తగలబడుతున్నాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ ఎర్రగడ్డలో ఉన్నటువంటి హేమత్ నగర్ జీటీఎస్ కాలనీలో ఉన్నటువంటి సబ్స్టేషన్ లో అండర్ లైన్ కేబులింగ్ కోసం కూడా పెద్ద ఎత్తున కూడా విద్యుత్ వైర్లను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో కూడా భారీగా మంటలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 2 ఫైర్ ఇంజన్లు కూడా మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు దాదాపు లక్షల రూపాయల ఆస్తి నష్టం కూడా సంభవించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సబ్స్టేషన్ సంబంధించి కూడా చుట్టుపక్కల మొత్తం విద్యుత్ శాఖ సంబంధించిన పరికరాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉండడంతో కూడా అధికారులు ఒక్కసారి అప్రమత్తమయ్యారు. ఫైర్ ఇంజన్ సంఘటన స్థలంలోకి రప్పించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నప్పుడు కూడా ఒక ప్లాస్టిక్ కేబుల్ కావడంతో కూడా పెద్ద ఎత్తున కూడా ఆ పొగతో పాటు మంటలు ఎగిసిపడుతున్న సందర్భంలో స్థానికులంతా కూడా తీవ్ర భయాందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం అంటే వన్ సైడ్ మంటలు అదుపులోకి వచ్చినప్పుడు కూడా మరో పక్క భారీగా ఎగిసిపడుతుందో కూడా ఇప్పటికే అంటే కేవలం అధికారుల నిర్లక్ష్యం కావాలని కేవలం రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక సబ్ స్టేషన్ లో ఈ విధంగా విద్యుత్ వైర్లు కోట్ల రూపాయలు వెచ్చించి తీసుకొచ్చి ఈ విధంగా రోడ్డు పైన పడేది కూడా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ ప్రమాదానికి కేవలం అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున దట్టమైన పొగ అలుముకున్న నేపథ్యంలో కూడా స్థానికులంతా ఊపిరి బిగబట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానికులంతా కూడా అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కల్పన. వాసు, 2 ఫైర్ ఇంజన్లు వచ్చాయని చెప్తున్నారు. మంటలు పూర్తిగా ఎప్పటి వరకు అదుపులోకి వస్తాయి? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే పూర్తిగా మంటల్లో ఒక పక్క మాత్రమే అదుపు తీసుకొచ్చినప్పటికీ మరో పక్క భారీగా ఎగిసిపడుతున్న నేపథ్యంలో కూడా అంటే ప్లాస్టిక్ కేబుల్స్ రావడంతో కూడా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నటువంటి సందర్భం. మరోపక్క అధికారులు ఎవరు లేకపోవడం, మరొక సబ్ స్టేషన్ సంబంధించి కూడా అంటే విద్యుత్ ఆహ్వానం సంబంధించి కూడా ఆ ప్రాంతం నుంచి కూడా ఆర్గనైజ్ చేసినటువంటి సబ్ స్టేషన్ లో ఈ విధంగా ఒక ప్లాస్టిక్ వైర్లు పెద్ద మొత్తంలో ఈ విధంగా అక్కడ ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా నిర్లక్ష్యంగా కనిపిస్తుంది. కేవలం రోడ్డు పక్కన బట్టి ఆనుకున్నటువంటి ఒక ప్రాంతంలో ఖాళీ ప్రదేశంలో ఈ విధంగా అంటే ఇంత పెద్ద కేబుల్స్ ను ఈ విధంగా కొన్ని కోట్ల రూపాయలు వచ్చి ప్రభుత్వ సొమ్మును ఈ విధంగా నిర్లక్ష్యంగా అక్కడ ఏర్పాటు చేయడం కూడా స్థానికులు ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా దట్టమైన పొగ అనేది మాత్రం విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. మరో 2 ఫైర్ ఇంజన్లు కూడా తెప్పించి అది పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అగ్నిని ఆర్పేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు సాగిస్తారు. స్థానికులు కూడా మంటలు ఆర్పేందుకు కూడా సహాయపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరికాసేపట్లో మంటలను పూర్తిగా అదుపు తీసుకొస్తామని కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి కల్పన. రైట్ వాసు, థ్యాంక్ యూ.